మాకు ముఖ్యమంత్రి అయితే ఆయన తెలియదు ఎవరు ఆయన రేవంత్ రెడ్డి అంటే మాకేం సంబంధం అవి తెలియదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ మంచిగా ఉన్నాయి సార్, మాకు ఎప్పుడు ఏది పచ్చదనంతోనే ఉన్నాం. ఇప్పుడు పైసలు లేవనేది లేదు, అప్పుడు ఏ లోటు లేకుండా ఉండే. మేము గాయనే వస్తాడు అనుకున్నాం, ఈయన వచ్చి ఒక కుక్క లేక వచ్చినప్పుడే మా ఇంట వాడి ఖర్చునే పెట్టింది. మీరు కేసీఆర్ వస్తాడు అనుకుంటే ఈయన వచ్చిండ మధ్యలో. ఈయన మాకు గుర్తు లేడు అసలు. అసలు ఈయన వస్తాడంటే అసలు ఈయన ఓటు కాదు అక్కడ మళ్ళీ కూడా రానియకుటివి సార్. ఇప్పటికి కూడా మేము ఎప్పుడు కూడా మేము కాంగ్రెస్ ఇట్లా మలిపి ఓటు వేయలేము సార్. సరే కానీ ఇప్పుడు మీ భూములు గుంజుకుంటా అది ఇది అని అంటున్నాడు, రేపు మళ్ళీ ఓటే అని అడగడానికి వస్తాడు. వచ్చినప్పుడు ఏం చెప్తారా మీరు? మేమందరం కలుస్తాం సార్, కలిసి ఓటేయము నీకు అని వెనకబడతాం. ఎలా కొడతారు? తిరగబడతాం సార్. అంతేనా? మరి అంత కోపం తెచ్చింది ఎట్లుందాం సార్ మేము. ఇప్పుడు తినే అన్నము గుంజుకున్నాడు, ఆయన పెడతాడు అనుకున్నాము అందరం. కేసీఆర్ పెట్టి గట్ల పెడతాడు మేము అనుకున్నాం, ఏమో కొలువులు ఇస్తాడు అండి, మళ్ళా 4,000 పింఛన్ ఇస్తాడు అని. ఆ పింఛనివా ఈ పింఛనివా ఇది పోతాలేడు, ఎక్కడ పోయాడు ఏడ కూర్చున్నాడు. ఇంకా ఏడి మమ్మల్ని పట్టించాడు, మంచి కూర్చున్నాడు ఆయన. ఈ 2 ఏళ్ళు ఇంకా టైం ఉందిగా, ఈ 5 ఏళ్ల టర్మ్ కాక ఇంకో 5 ఏళ్ళు ఉంటా అంటాడు. ఉంటే ఎట్లుంటుందో తెలంగాణ పరిస్థితి? ఆయన ఉంటాడా? ఉంచుతారా మీరు? ఎట్లా ఉంచుతాం సార్? ఉంచుతా పరిస్థితి ఏంది మీ పరిస్థితి? మళ్ళీ ఇట్లా చేస్తారు సార్, మళ్ళీ మేము పట్టించుకుంటామా? ఏం సార్ మీ పక్క ఊరు ఆయన అని చెప్పుకుంటా ఉంటారు, మీ ఊరు ఆయన ఎవరు చెప్పిన అందరికి వచ్చేసి సార్ ఎట్లా చేస్తాం చెప్పు. మా పెద్దలు సంపాదించిన ఆస్తులను నువ్వు ఆక్రమించుకున్నప్పుడు మేమేం చేయగలుగుతాం? ఆయనకి ఓటు ఎట్లా చేయగలుగుతాం చెప్పు.